రీసెంట్గా జీడిమెట్ల ప్రాంతంలో టీవాల్ ఫ్రాంచైజ్ ఓపెన్ చేశాను. టీవాల్ నుంచి వెళ్ళి నాకు బెస్ట్ సపోర్ట్ వచ్చింది. ఏ విధంగానంటే నేను ఫ్రాంచైజ్ కోసం బయట చాలా ఫ్రాంచైజ్ చూశాను, కానీ ఫ్రాంచైజ్తో కంపేర్ చేసుకుంటే టీవాల్ టోటల్గా డిఫరెంట్ ఉంది. హాయ్ అండి, నా పేరు అనిల్. మాది ఇక్కడ అనురాగ్ యూనివర్సిటీ. మేము రెగ్యులర్గా ఇక్కడ టీచర్ తాగడానికి వస్తూ ఉంటాము. టీవాల్ షాప్ ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ మేము మా ఫ్రెండ్స్తో కానీ మేము కానీ ఇక్కడ రెగ్యులర్ తాగుతూ ఉంటాము. ఇక్కడ చాలా బాగుంటుంది. వెరైటీ చాయ్ కానీ బూస్ట్ కానీ బాగుంటుంది. ఇక్కడ ఇచ్చే సర్వీస్ కూడా బాగానే ఉంటుంది. అన్న వాళ్ళు అంకుల్ వాళ్ళు రిసీవ్ చేసి కూడా బాగానే ఉంటుంది. బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ప్లేస్ కానివ్వండి, డెకరేషన్ కానివ్వండి. మేము ఎప్పుడైనా బాగా ఫీల్ అయిన స్ట్రెస్ కానీ లోన్గా ఫీల్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి అంటే ఆ స్ట్రెస్ అంతా పోతుంది అన్నట్టు. ఇక్కడ ఈ ఆహ్లాదమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటే ఆ స్ట్రెస్ అనేది పోయి మాకు రిలాక్స్ దొరుకుతుంది. అది జోడిమెట్ల. రీసెంట్గా నేను డిగ్రీ చేస్తూ స్టడీ ఆపేసిన. ఏదైనా బిజినెస్ పెడదాం అనుకున్నా. టీ దాంట్లో మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి. ప్రాఫిట్స్తోనే సర్చ్ చేస్తే టీ వరల్డ్ అని వచ్చింది. టీ వరల్డ్ వాళ్ళు చాలా ప్రాఫిట్స్ ఇస్తున్నారు. మా ఇక్కడ పక్కనే అన్న, ఇక్కడ మాది చాయ్ రోజు తాగుతూ ఉంటాం. బాగుంటుంది ఇక్కడ. నేను చాలా ట్రై చేసిన కానీ ఇక్కడ చాయ్ చాలా బాగుంటుంది. రోజు మా ఫ్రెండ్స్ ఇక్కడనే వచ్చి తాగుతాం. చాలా వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ మిల్క్ షేక్స్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. మేము గత 1 year నుంచి ఇక్కడ ఈ టీవాల్కి డైలీ వస్తూనే ఉంటాం. మార్నింగ్ కానీ, మధ్యాహ్నం కానీ, ఈవినింగ్ కానీ, మాకు ఎప్పుడు వీలైతే అప్పుడు డైలీ వస్తూనే ఉంటాం. ఛాయలు కానీ ప్లస్ మిల్క్ షేక్స్ కానీ ఇంకా వెరైటీ చాయ్ చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్నీ ట్రై చేస్తూనే ఉంటాం. అంతకుముందుకు ఇక్కడ టీవాల్ పెట్టకముందుకు ఇంకా వేరే ఫ్రాంచైజ్ చాలా ఉన్నాయి. వాటి దగ్గర తాగి చూసాము, అన్నీ ట్రై చేసాము. బెటర్గా టీవాల్. ఏదైనా బిజినెస్ చేయాలని యూట్యూబ్లో చాలా వీడియోస్ సెర్చ్ చేశాను, కానీ నాకు లో కాస్ట్ తక్కువ పెట్టుబడితో ఏదైనా బిజినెస్ పెట్టాలని ఎంతో ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో టీ బిజినెస్ అనేది కొంచెం స్టార్ట్ అయింది. అది మనకు చాలా హెల్ప్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాను. సో చాలా టీ ఫ్రాంచైజ్ చూసిన, కానీ టీవాల్తో పోల్చుకుంటే ప్రైస్ విషయంలో కానీ, లేకపోతే బ్రాండ్ విషయంలో కానీ, లేకపోతే వాళ్ళు చాలా